కొంతమంది కామెడీ పేరుతో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడేయటం అలవాటైపోయింది. అంటే వీళ్ళు ఎలా ఉన్నారో చెప్పడం మానేసి ఎదటి వాళ్ళని బాడీ షేమింగ్ చేయటం అనేది బాగా ఎక్కువ అయిపోయింది అనాలి. దీనికి హద్దు పద్దు ఉండట్లేదా అంటే ఎక్కడో బాలీవుడ్లో కొంతమంది స్టాండప్ కామెడీ మీద ఇలాగే వాగుతూ ఉంటారు, ఇలాగే చెప్తూ ఉంటారంటే వాళ్ళు పట్టించుకోకపోవచ్చు. గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966611144. కానీ తెలుగు ప్రజలు పట్టించుకుంటారు, పట్టించుకోవాలి కూడా. ఇలాంటి దాన్ని ఎంకరేజ్ చేయకూడదు, డెఫినెట్గా చేయకూడదు. ఎందుకు ఏం మాట్లాడుతున్నాను దేని గురించి అంటే ఒకసారి మీకు ఒకటి వినిపిస్తాను, ఆ తర్వాత మాట్లాడదాం. ఇతను ఎవరో ఏంటి అనేది ఈ బట్టా బొట్టా వేసుకున్నటువంటి ఈ గుట్లే గాడు ఎవడో, ఈ బొకడా గాడు ఎవడో, ఈ బాడకవు గాడు ఎవడో, ఒకసారి మీకు ఎందుకు ఈ బాడకో ఇన్ని బూతులు తిడుతున్నానని మీరు అనుకోవచ్చు. ఒకసారి చూపిస్తాను, ఆ తర్వాత మాట్లాడుకోవచ్చు. బడ్జెట్ 450 కోట్లు ఇన్ని సంవత్సరాలు పనిచేసిన తర్వాత రామ్ చరణ్ మేడ్ ట్రిపులర్. ఉపాసనాస్ నెట్వర్క్ at the time of marriage was 2500 crores. చూసారా? And Upasana తాతయ్య owns Apollo. The market cap value 75,000 crores. డబ్బులు వద్దన్నా కావాలన్నా ఉపాసన దగ్గరికి వస్తాయి. No matter how hard Ram Charan tries, can never match up to Upasana. I'm not calling Ram Charan a Bhadko. I am not calling it Ram Charan a Bhadko అని చెప్పి వాడు మాట్లాడుతున్నాడు. ఇంకా ఉన్నాయి, ఒకసారి అవి కూడా మీకు వినిపిస్తాను, ఆ తర్వాత మాట్లాడుకుందాం. సోషల్ మీడియాలో ప్రజెంట్ బాగా దొరికినటువంటి వ్యక్తి అనమాట. చెప్పరా బాబు, నేను సోలు చెప్పు. అంటే కూతురు కదా ఫ్యాన్స్ లా బిహేవ్ చేస్తుంది అంటే ఏం జరుగుతుంది ఇక్కడ? నాకు సెట్ ఏం లేదు, ఫస్ట్ టైం డివోర్స్ అయింది కదా. ఇది ఎదరు నవ్వేవాళ్ళు కూడా తన్నాలి. ఎటు పెట్టాలి అర్థం కాదు. వాళ్ళ బాబా కలవటం ఉంది కదా. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ 2 times థ్యాంక్ యూ కరెక్ట్ చేసుకోవాలండి. మళ్ళీ వాళ్ళు కొడతారు. డెఫినెట్ గా కొట్టాలి. ఇలాంటి బతుకు ఒక బతికేనా చెప్పండి? ఫస్ట్ టైం మాట్లాడాడు, కొంతమందికి ఇంగ్లీష్లో మాట్లాడాడు కాబట్టి మళ్ళీ ఒకసారి చెప్తాను. అంటే తెలుగులో మాట్లాడడం వాడికి వచ్చారో అదో తెలిసి అవ్వదు కానీ అడిగి వీడు ఇలాంటివి కూడా చాలా మాట్లాడాడు. అంటే చిరంజీవి గారి ఫ్యామిలీలో రామ్ చరణ్ గారి, ఉపాసన గారిని, లేదా నిహారిక కొణిదల్ని, పవన్ కళ్యాణ్ గారి గురించి మాత్రమే కాకుండా జూనియర్ ఎన్టీఆర్, మహేష్ బాబు, బాలకృష్ణ ఇలాంటి వాళ్ళ గురించి కూడా ఈ పుండాకోర్ నీచ్ కమేన్ కుత్తేగాడు మాట్లాడాడు. ఏం మాట్లాడాడు అంటే ఫస్ట్ ఇందాక రామ్ చరణ్ గారి గురించి మాట్లాడుతూ, రామ్ చరణ్ గారు అంట ఫస్ట్ సినిమా ఏదో RRR హైయెస్ట్ బడ్జెట్తో తీసినటువంటి సినిమా 400 కోట్లు అయితే ఆవిడ నెట్వర్త్ 2500 కోట్లట. ఏమాత్రం సరిపోడు, అయినా కానీ టిక్ చేసుకున్నాడు. అంటే అలా ఒక్కసారిగా కోటీశ్వరుడు అయిపోవాలంటే రామ్ చరణ్ గారిలా ప్లాన్ చేయాలి అన్నట్టుగా మాట్లాడతారు. అంటే వీడికి కామెడీ చేయటానికే వీడు ఏది పడితే అది మాట్లాడేస్తుంటే, చిరంజీవి గారి కొడుకుగా రామ్ చరణ్ గారు పడ్డ కష్టం గురించి మాటలుగా చెప్పలేము. ఎందుకంటే చిరంజీవి అనేది ఒక రెస్పాన్సిబిలిటీ పర్సన్. అలాంటి వ్యక్తి నుంచి కొడుకుగా వారసుడిగా వచ్చినప్పుడు ఇంకా రెస్పాన్సిబిలిటీగా ఉండాలి. ఎక్కడ ఏం తప్పు చేయకూడదు. ఏదో సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వచ్చు, కానీ ఎక్కడన్నా తప్పు చేస్తే, సరిగ్గా చేయకపోతే చిరంజీవి గారికి చెడ్డ పేరు వస్తుందేమో అని అనేక సార్లు ఆయనే చెప్పారు. అలాంటి దాన్ని ప్రూవ్ చేసుకుంటూ చిరంజీవి గారి స్థాయికి మించి రామ్ చరణ్ గారు వెళ్ళారు. అంత గొప్ప స్థాయికి వెళ్ళారు ఆయన. ఎందుకు అంటే ఆయన హార్డ్ వర్క్ అంత పనిచేశారు కాబట్టి. వాళ్ళు ఎంతో హ్యాపీగా అన్యోన్యంగా ఉండుంటే వాళ్ళ మధ్య చిచ్చు పెట్టాలని వీడి కామెడీ, అంటే వాళ్ళ జీవితంలో అంత హ్యాపీగా ఉంటుంటే వీడికి కామెడీ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ రామ్ చరణ్ గారి గురించి పక్కన పెడితే నిహారిక గురించి, అలాగే నిహారిక గారి గురించి, పవన్ కళ్యాణ్ గారి గురించి కూడా ఆయన విడాకుల గురించి ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ అని చెప్పి నిహారిక గారంట రామ్ చరణ్ గారు పవన్ కళ్యాణ్ గారికి ఫోన్ చేసి సంతకం ఎక్కడ పెట్టాలో చెప్పు, నీకైతే ఎక్స్పీరియన్స్ ఉంది కదా అని అడుగుతున్నట్టుగా ఈ పనికి మాలిన వాడికి అడుగుతున్నాడు. ఇంకా జూనియర్ ఎన్టీఆర్ గారి గురించి ఏం మాట్లాడాడంటే, వీడికి జూనియర్ ఎన్టీఆర్ గారి సినిమాలు ఏ సినిమా ఇష్టం అంటే రాఖీ సినిమా అంట. దాంట్లో ఆయన బాడీ చూసి ఇన్స్పైర్ అయిపోయి వీడు కూడా బాడీ పెంచాలనుకున్నాడట. అందుకని ఈ బట్టా బొట్ట వేసుకుని తిరుగుతున్నాడట. వీడు ఈ బాడీని పెట్టుకుని వీడు పక్క వాళ్ళని కమెంట్ చేసేటువంటి పరిస్థితికి వచ్చాడు. ఓకేనా? ఇకపోతే బాలకృష్ణ గారి గురించి కూడా మాట్లాడు. మరి బాలకృష్ణ గారి ఫ్యాన్స్ కావచ్చు, జూనియర్ ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ కావచ్చు, మహేష్ బాబు గారు, వీళ్ళందరికీ ఇలాంటి ఎదవ వీడు బ్రతకటం కోసం, వీడు 4 మెతుకులు తినటం కోసం ఎలాంటి అశుద్ధాన్నైనా సరే, ఎలాంటి పెంటనైనా సరే తినడానికి సిద్ధపడ్డాడు. వీడికి బతకటం చేతకాక ఇలాంటి కామెడీ షోస్ని నడిపించుకుంటున్నాడేమో నాకు అనిపిస్తుంది. నిజంగా చెప్తున్నాను కదా, బతకటం కోసం చాలా ఉన్నాయి, పనులు ఉన్నాయి. రోడ్డు మీద కనీసం
పందులు కుక్కలు ఎవడో ఒకడు బతుకుతూనే ఉన్నారు కదా, వీడు కూడా బతకచ్చు కదా, ఎందుకు ఇంత దిగజారినమైనటువంటి కుక్క బతుకు చెప్పండి వీడికి? ఈ బాడకవు గడికి ఇంత దరిద్రమైనటువంటి బతుకు ఎందుకు చెప్పండి? జూనియర్ ఎన్టీఆర్ గారిని బాడీ షేమింగ్ చేసేటువంటి స్థాయి ఉందా వీడికి? ఆయనలో కష్టపడేటువంటి తత్వంలో కనీసం ఒక 1% అందం ఉంది ఈ పండుగడికి చెప్పండి. బాలకృష్ణ గారి గురించి ఆయన్ని జై బాలే అంటారు కానీ ఎప్పుడు సీఎం అని అరవరంట, ఎందుకంటే ఆయనకి అది లేదు అని చెప్పి ఈ పనికి మాలనోడు చెప్తున్నాడు. ఓకేనా? ఇదే మాటలు అంటే ఆ ఇంట్లో వాళ్ళకి జరిగినటువంటి ఇన్సిడెంట్ల గురించి మాట్లాడే, అంటే ఎదటి కుటుంబాలు కాబట్టి మాట్లాడేస్తాడు. వీడి కుటుంబంలో అందరూ సక్రమంగానే ఉంటారా? ఉంటే మరి దాని గురించి వీడు మాట్లాడగలుగుతాడా? ఎదటి వాళ్ళు మాట్లాడితే అలాంటి కుళ్ళు జోకులు వేసి, అరే నీ పొట్ట ఏంట్రా, నీ బట్ట ఏంట్రా, నీ ఇంట్లో ఆడవాళ్ళ గురించి ఏంట్రా, అదిరా ఏంట్రా అని చెప్పేసి తిడితే వీడికి ఎలా ఉంటది? సరే, వీడి సంగతి వదిలేద్దాం. వీడు పెద్ద బాడకవాడు, వీడు నీచుకమైన కుత్తేగాడు, వీడు పుండాకోరు పనికి మళ్ళీ ఉంటగాడు అనుకుంది. ఎదురుకుండా ఉండే నవ్వుతున్నారు వాళ్ళు, ఏమన్నాలండి వీళ్ళని? 2 పీకి నా కొడుకుని ఈ ఎదవగాడిని, అరే బాబు నువ్వు బతకడం కోసం, నువ్వు కామెడీ చేయడం కోసం ఇలా నీచానికి దిగజారాలా? మంచిగా చేయడం చేత కాకపోతే వెళ్ళి అడుక్కుని దొబ్బించుకో. గుడి పక్కన అక్కడ కూర్చుని అడుక్కుంటే 4 రూపాయలు వేస్తారు, తిని బతికి సావు. ఎంతో మంది బతికి సాస్తున్నారు కదా, నువ్వు కూడా అలాగే సావు అని చెప్పి 2 పీకాల్సింది పోయి వీళ్ళ కూడా ఈ పనికి మాలనోడికి వత్తాసు పలుకుతున్నారంటే వాళ్ళకు కూడా అలాంటి మెంటాలిటీ వాళ్ళు. ఆలోచించండి. నవ్వు తెప్పించడం అంటే ఒక గొప్ప, అదొక భాగ్యంగా భావించాలి, చాలా హుందాగా చేయాలి. అవసరమైతే నిన్ను నువ్వు తగ్గించుకో, నువ్వు నీ మీద సెటైర్లు వేసుకుని నువ్వు చేసుకో, అంతేగాని ఎదటి వాళ్ళ మీద సెటైర్లు వేసేదాన్ని అది క్రిటిసైజం అంటారు, వాళ్ళని కించపరచడం అంటారు. అంటే కామెడీ పేరుతో నీ ఇష్టం వచ్చినట్టు చేసేస్తే జనాలు నవ్వుతారేమో కానీ తిరిగి కూడా చాలా గట్టిగా ఇస్తారు. అర్థమవుతుందా? ఎక్కడో హాలీవుడ్లోనూ బాలీవుడ్లోనూ మాట్లాడారని చెప్పి నీచానికి, అంటే ఆ పెంట తినటానికి సిద్ధపడకు. అర్థమైందా? బ్రతకడానికి చాలా దారులు ఉన్నాయి. బ్రతుకు, కుక్కలు బతుకుతున్నాయి కదా, పందులు బతుకుతున్నాయి కదా, నువ్వు కూడా బతుకుతున్నావు, బతుకు. కానీ ఇంత నీచానికి దిగజారు. అర్థమైందా? నిజంగా చెప్తున్నాను కదా, ఇలాంటి వ్యక్తుల్ని సమాజం డెఫినెట్గా ఇప్పటికే నాకు తెలిసి ఆల్రెడీ వెతుకుతున్నారంటే, ఎక్కడో వెతికేటువంటి పనే ఉందంట. హైటెక్ సిటీలోనే 100 feet రోడ్డు దగ్గరలో ఉన్నాడటీడు, వేయటానికి రెడీగా ఉన్నారు. డెఫినెట్గా పోలీసులు, చట్టాలు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కావచ్చు, తెలంగాణ ప్రభుత్వం కావచ్చు, ఇక్కడ వాళ్ళు కూడా సజ్జనార్ గారు లాంటి వాళ్ళు చాలా సీరియస్గా ఉంటారు. ఎందుకంటే చిన్న ఇలాంటి బెట్టింగ్ యాప్ల మీదే చేసుకున్నప్పుడు పిచ్చిగా మాట్లాడుతుంటే వాళ్ళ మీదే చాలా సీరియస్గా తీసుకుంటారు. మరి ఇలాంటి సైకో గార్డ్ మీద కూడా తీసుకోవాలి. ఇలాంటి సైకో లక్షణాలు, ఇలాంటి ఎంకరేజ్ చేస్తే ఇలాంటి వ్యక్తులు, ఇలాంటి సైకో గాళ్ళు, ఇలాంటి పుండాకోర్లు, బాడకో గాళ్ళు చాలా మంది తయారవుతారు. సో దయచేసి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కావచ్చు, తెలంగాణ గవర్నమెంట్ కావచ్చు, చాలా సీరియస్గా తీసుకోవాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది.